నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, పెళ్లి చేసుకునే యువతి యువకులు ఎవరినైనా అడిగినప్పుడు మీకు ఎలాంటి భర్త కావాలి, సాధారణంగా మనము ఇంటర్వ్యూస్లో కూడా చూస్తుంటాం. నీకు ఎలాంటి భర్త కావాలి అని అమ్మాయిని అడిగినా, లేకపోతే నీకు ఎలాంటి భార్య కావాలని అబ్బాయిని అడిగినా, చాలా అందంగా ఉండాలి, నన్ను ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూసుకోవాలి, దీంతో పాటుగా నన్ను అర్థం చేసుకోవాలి. రెండు వైపులా అదే సమాధానం వస్తుంది. నేను అనుకుంటాను, ఒక్కొక్కసారి చేసుకుంటే కదా తెలిసేది అందం. పోనీ చూస్తాం, నవ్వించటం అనేది సరే, ఏదో మాటల్లో ముందుగానే ఉన్నా కొంచెం ఇవాళ రేపు నవ్విస్తూ ఉండాలి, ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి. ఏమిటో నన్ను అర్థం చేసుకోవాలి, నవ్విస్తుండాలి, వాడు జోకర్ అయి ఉండాలి. అంటే కోపం రాకూడదని బహుశా అర్థం, కానీ అర్థం చేసేసుకోవాలి. నవ్విస్తుంటే సంతోష పెట్టడం అనే ఎప్పుడు సంతోషం ఉంటుందా రమ్మగారు జీవితంలో? కదా, పగలు రాత్రి కదా. ప్రతి వాళ్ళకి నన్ను అర్థం చేసుకోవాలని ఉంటుంది జయ. ఈ అర్థం ఒకటండి బాబోయ్, నన్ను అర్థం చేసుకోవాలి, నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అబ్బో భలే విపరీతంగా చెప్తారు. పెద్దవాళ్ళు కూడా చెప్తారు జయ, నన్ను అర్థం చేసుకోడు, నా మనసు అర్థం చేసుకోవట్లేదు, నా మనసు నాకేం కావాలో తెలుసుకోడు. నువ్వు తెలుసుకుంటున్నావా? పోనీ అది కదా, నన్ను అర్థం చేసుకునే మొగుడు కావాలి కాదు, మన ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుందాం. నేను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తా. మాటే లేదండి, అది ఉండదు అసలు. మనుషులకి సహజంగా అది ఉండదు జయ. అందులో నువ్వు నేను కూడా మినహాయింపు కాదు జయ. అవునండి, కొత్తల్లో మరీను, కొత్తల్లో మరీ చాలామంది ఆడపిల్లలకి, చాలామంది మగపిల్లలకి కూడా ఆ వైఫ్ రాగానే వాళ్ళ అమ్మలాగానో అక్కయ్యలాగానో మేనతలాగానో అన్నీ చేసేయాలి, సమస్తం వచ్చేయాలి, చాలా చక్కగా ఉండాలి. తను కన్నా అర్పితే తెలిసేసుకోవాలి, ఎందుకు అర్పారు, తను ఏదనుకుంటున్నాడో అది చేసేసేయాలి. మనసులో అనుకున్నది కూడాను. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని ఎలా సర్దుకుంటుందో నాన్నతో అలా సర్దేసుకోవాలి. వాళ్ళ అమ్మ ఎలా తనకన్నీ చూసేస్తోందో ఆ అమ్మాయి అన్నీ చూసేసుకోవాలి. అది అమ్మ ఏ రోజు నుంచి మొదలు పెట్టింది, ఎన్ని రోజులు అమ్మకు పట్టింది లేదు, ఆ కథ వద్దు. అక్కడి నుంచి ఆడపిల్లలకి తన నాన్నలాగా తను ఏదంటే అది మొగుడు చేసేయాలని ఉంటుంది. క్షణాల మీద నాన్నలాగానే స్ట్రాంగ్గా ఉండాలి, నాన్నలాగానే అదేదో ఉండాలి. కానీ నాన్న మొగుడులాగా ఎలా ఉన్నాడు అమ్మతో అనేది చచ్చిన ఆలోచించరు. అవునండి, నాన్న మనకి నాన్న, భర్త కాదు. అమ్మకి కదా భర్త, అమ్మకి భర్త కదా. అమ్మ ఆయన ఏం తంటాలు పడ్డారో ఎన్నేళ్ళు. నువ్వు అడిగింది నిన్ను క్వీన్ లాగానో ప్రిన్సెస్ లాగానో మీ నాన్న చూస్తున్నాడంటే దానికి ముందు ఆయన భర్తగా ఉన్నంతకాలం ఆయన ఎలా ఉన్నాడు? తండ్రి అయ్యాక, తండ్రిగా ఉండటం వేరు, భర్తగా ఉండటం వేరు కదా. అవును కదా. ఈ భర్తల్లో నాన్నల్ని వెతుకుతారు ఆడపిల్లలు, భార్యల్లో అమ్మల్ని కోసం వెతుకుతూ ఉంటారు మగపిల్లలు. కష్టం కదా. రెండోది, వాళ్ళ మీద గుత్తాధిపత్యం తమకే కావాలనుకుంటారు. అదొక పెద్ద సమస్య జయ. ఇలా ఉండదు. తండ్రులు కూడా తల్లులు కూడా ఎలా తెలుసుకోవాలంటే ఈ పిల్లల్ని ఇండిపెండెంట్గా ఉంచట్ల. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే, ఇది వరకు నా జయ నాన్నలతో అంత చనువులు ఉండేవి కాదు, నాన్నలతో స్నేహాలు కూడా తక్కువే. నేను కూడా నీకు చెప్పలా మా నాన్నతో నాకంత చనువు లేదు అని. ఆపేక్ష ఉంటుంది, చూస్తారు. కానీ ఎంతసేపు నెత్తి మీదే కూర్చోబెట్టుకుని నీకేం కావాలి నీకేం కావాలని అడిగి చేసేసి ఇప్పుడు పిల్లలు లేరు, ఒక్క పిల్ల, అదే యువరాణి వాళ్ళ జీవితానికి. అవును, ఈ సాగించేసేటప్పుడు రేపు ఆశాభంగాన్ని బిడ్డ తట్టుకోలేదు అనే ఊహించరు నాన్నలు అస్సలు. ఆ పిల్ల ఏది కావాలంటే అది, ఏది చేస్తానంటే అది, ఏది చెందుతానంటే అది, అన్నీ చేసి పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేసరికి మా ఇష్టం అంటారు, అదో గోల. తల్లులు కూడా కొడుకుల్ని నెత్తికెక్కిచ్చేసుకుంటారు జయ. అన్నీ కలిపి చేతికి అందించడం, వాడి షూలేస్ దగ్గర నుంచి ముడేయటం, వాడి సామాన్లు వీళ్ళే సర్దటం, సమస్తము చూసుకోవటం. వాళ్ళు ఈ చెయ్యి మారాక అక్కడి నుంచి నాకు అదే కావాలని సేమ్ ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటారు. ఇప్పుడు చేతలు ఇవి పక్కకు పెడదాం, ఎక్స్పెక్టేషన్సే మనం మాట్లాడేది. అవునండి. నన్ను అర్థం చేసుకోవాలి అంటే మొదట నీకు నువ్వు అర్థం కావాలి, అవతల వాడిని నువ్వు అర్థం చేసుకోవాలి, వాడికి అర్థమయ్యేలాగా నీ భావాన్ని నువ్వు చెప్పగలగాలి. చెప్పవు నువ్వు. ఒకవేళ నువ్వు చెప్పినా వాడికి నచ్చలేదనుకో, వాడికి అర్థం కాలేదనుకో, అర్థం కాలేదంటే ఏమిటి, వాడు అర్థం చేసుకోలేకపోతున్నాడని కాదు, మీ ఇద్దరూ ఒక వేవ్ లెంగ్త్లో లేరు. నీ ఐడియాలజీ వేరు, అతని ఐడియాలజీ వేరు. ఇలా ఇద్దరు వేరు వేరు ఐడియాలజీ ఉన్న వాళ్ళని కలపటమే పెళ్ళి అంటారమ్మా. అర్థం చేసుకుని ఒకేలా పనిచేయటానికి మీరు ఒక ప్రాజెక్ట్లో లేరు. ప్రాజెక్ట్స్ కాదు కదా. అంతే కదా రమ్మగారు. ప్రాజెక్టులలో టైలర్లు,
కొన్ని రకాల పనులు చేసేవాళ్ళు, గిట్టింగ్లు చేసేవాళ్ళు. ఒకడొక పని చేస్తే తర్వాత వాడు దాన్ని కంటిన్యూ చేస్తాడు. అవును. ఆ రకమైన సింక్రనైజేషన్ ఉండేది ఎప్పుడు? వస్తువులు చేసేటప్పుడు, ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు, ఇంజనీరింగ్ థింగ్స్లో ఉంటాయి, మెడికల్ దీంట్లో కూడా ఉంటాయి. డాక్టర్లు కట్ చేస్తుంటే నర్సులు తుడుస్తూ ఉంటారు. అవును. వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళకి తెలుసు వాట్ నెక్స్ట్ అనేది. జీవితం అట్లా ఎట్లా కుదురుతుంది? చాలా కష్టం అండి. అస్సలు కుదరదు కదా. జీవితం కొన్ని వేల విషయాల సమాహారం కదా. ఇద్దరు వేరు వేరు వ్యక్తులు కలుస్తారు కదా, స్లోగా అర్థం కలిసి చేసుకుంటాం, ప్రయాణం చేస్తూ ఉంటే రోజుకు కొత్త విషయం కదా తెలుసుకుంటాం. మనం అన్నీ తెలుసుకున్నాక పెళ్లి చేసుకుంటే బోరుగా ఉంటుంది, ఏమీ మీకు కొత్తదనం ఉండదు. ఎలా థ్రిల్ ఉంటుంది? అవన్నీ తెలిసేసుకున్నారు కదా ముందే. పెళ్లి తర్వాత ఇంకా తెలుసుకుందుకు ఏమి ఉండదు. అవును. కొత్త బాధ్యతలు పెరుగుతాయి అంతే. థ్రిల్ విత్ బాధ్యతలు. కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు ఆ కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ మెల్లిగా తెలుసుకోవటం. టైం ఇవ్వండి మీ రిలేషన్కి. అమ్మాయి అబ్బాయి కూడా. పుట్టే ఆడపిల్లలకి చెప్పట్లేదమ్మా ఇది. అవును. మగపిల్లలు కూడా చాలా అర్థం చేసుకోవాలి. మా అమ్మలాగా మా పిన్నిలాగా చేయట్లేదని అనుకోకూడదు. ఎవ్వరు అమ్మలు పిన్నులు పెద్దయ్యాక అవుతారు, చిన్నప్పుడు అయిపోరు. ఇవాళ అమ్మ అన్నీ చక్కగా హ్యాండిల్ చేసే మన అమ్మ మొన్నటిదాకా చిన్నపిల్లే. మనం వచ్చాకే కదా అమ్మాయి. మనం వచ్చాక అది కూడా నీ చంటితనంలో ఆవిడ ఎన్ని పదందరాపులు పడి ఉంటుందో నీకు పెద్ద అయ్యాక తెలిసింది. మీ అమ్మ అన్ని సమర్థన టకటకా చేసేస్తుంది. బయట ఎంత తిరిగి వచ్చినా రాగానే అన్నం వండేసి ఆవకాయ కలిపేసి నెయ్యేసి కలిపెట్టేస్తుంది. అవన్నీ ఎప్పుడు పెళ్ళైన కొత్తల్లో కాదు, ఆవిడకి 5-6 ఏళ్ళు అనుభవం వచ్చాక, పిల్లలు పుట్టాక, బరువు బాధ్యత మోయడం వచ్చాక, మోసాక కదా వచ్చేది. అంతే కదా. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద గోల్స్ పెట్టద్దు. ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఇదే సలహా. పెద్ద గోల్స్ పెట్టకూడదు. చిట్టి చందమామ కథ ఒకటి చెప్తా దీనికి, ఈ విషయంలో. ఒక ఎద్దు, 2 ఎడ్లు ఉండేవట ఒక ఆయనకి. ఒక ఎద్దు భలే బలంగా ఉండేది, కానీ అది పొలంలోకి వచ్చి పనిచేసేది కాదు, నిలబడి ఉండేది. మొదట ఆయన దగ్గర ఒక ఎద్దే ఉంటే రెండో దాన్ని కొనుక్కొచ్చాడు. ఈ రెండోది బలమైన ఎద్దు, ఆ ఒకదాన్ని లాగుతుంది అనుకున్నాడు. ఇది వచ్చి పొలంలోకి వచ్చి నిలబడ్డాక చచ్చినా కదలేదు కాదు. చివరికి ఆయనకి విసుగు పుట్టింది. ఈ పొలం పనులన్నీ నేను చేయించలేను, ఇవి గుత్తకిచ్చేస్తాను, ఎడ్లు అమ్మేస్తాను అన్నాడు. ఆయన స్నేహితుడు ఒకసారి వచ్చాడు వీళ్ళింటికి. ఆయన వచ్చి పొలం వచ్చి చూశాడు, ఏమిటి ఎడ్లు ఇలా ఎందుకున్నాయి అని చూసుకున్నాడు. చూశాక నేను కొంటాను దీన్ని అన్నాడు. అనేసరికి ఆ స్నేహితుడు అన్నాడు, అరే మన ఇద్దరం ఫ్రెండ్స్, నువ్వు ఇట్లా తీసుకెళ్ళావనుకో ఇదేం పని చేయదురా, ఇది వచ్చిన నాటి నుంచి ఇక్కడ దాకా నడిచొస్తుంది, చచ్చిన చేలో అడుగు కూడా వేయదు, మొండిది అనేసరికి నువ్వు మళ్ళీ బాధపడతావంటే కాదు నాకు ఎడ్లు ఉండాలని సరదా, బాగుంది కదా అందంగా, ఇద్దరిని రెండింటిని తీసుకెళ్ళి నేను పెట్టుకుంటాను అన్నాడు. తర్వాత ఒక 6 నెలలకి ఈ ఎడ్లమ్మేసిన స్నేహితుడు కొన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన పొలం వెళ్తున్నాడు, ఆయనతో పాటు పోతే అమ్మేసిన 2 ఎడ్లు చక్కగా పొలంలో పనిచేస్తున్నాయి. ఆయన ఆశ్చర్యపోయాడు, ఎట్లా పనిచేస్తుంది, ఇది మొండిది కదా, రాముడు మొండిది, అది నడవదు, సంవత్సరం మేపాను నేను దాన్ని, ఎంత ముద్దుగా చూశాను, ఒక్కనాడు పని చేయలేదు, మీ ఇంట్లో ఎట్లా పని చేస్తోంది నీ దగ్గర అంటే అతను నవ్వాడు. నువ్వు నీ పొలము చాలా పెద్దది, దానికి ఇవి కమతం గట్లు దూరంగా విశాలంగా ఉండేవి, ఆ ఎద్దు తలెత్తి చూస్తే తను దున్నాల్సిన ప్లేస్ అంతా కనపడి భయం వేసి చచ్చిన చేసేది కాదు, నేను గట్లు దగ్గరికి చేశా, ఈ కాస్తేనే దున్నేస్తుంది అది. ఓహో, కాస్తే కదా కమతం చిన్నది, చిన్న కమతం, ఇది ఎక్కువసేపు దున్నక్కర్లా, ఇది అయిపోతుంది, అది తీసుకెళ్ళాక ఇది అయిపోయాక ఇంకో దాంట్లో దిగితే అది చిన్నదే దున్నేస్తుంది. మనుషులు కూడా ఇలాంటి వాళ్ళే ఖచ్చితంగా. వీళ్ళకి నువ్వు అదేదో బ్రహ్మాండం పగలగొట్టాలని చెప్పకూడదు, ఈ చిన్నది అంతే, ముందు దీన్ని దాటదాం, ఈ హడిల్ దాటదాం. దీన్ని గుర్తుపెట్టుకుని ఆడపిల్లని ఇచ్చిన వాళ్ళు, పెంచేవాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా, మగపిల్లల్ని పెంచేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు, పెళ్ళిళ్ళు చెయ్యాలనుకునే వాళ్ళు, మీ ఆవిడ వచ్చి చూసుకుంటుంది, పెళ్ళాం వచ్చి చూసుకుంటుంది, పెళ్ళాం వచ్చి ఉద్ధరిస్తుంది అలాంటివి చెప్పకూడదు. ఆ పిల్ల నీలాంటి తీరా ఒంటరిగా పెరిగొచ్చింది, దానికి ఏం పని వస్తుంది, ఇద్దరూ కలిసి చేసుకోండి, ఇద్దరూ కలిసి ఇదండి. ఆ అమ్మాయే చూడాలని వీళ్ళు అనకూడదు, అబ్బాయి అన్నీ చూసుకుంటాడని వాళ్ళు అనకూడదు. అమ్మాయిని అర్థం చేసుకో కాదు, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోండి, ఇద్దరూ కలిసి సంసార రథాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇవన్నీ కూడా బేసిక్ ప్లే ఒకటే చెయ్యాలి వీటన్నిటికీ. అంతే రమ్య. ఎక్స్పెక్టేషన్స్, అమ్మాయికి ఏదో కావాలి, వాళ్ళ మాట వినకూడదు, వీళ్ళ మాట వినకూడదు, నా మాటే వినాలి, నన్నే అడగాలి, నేనే చెయ్యాలి, మా ఇంట్లో ఇలా కాదు, మా అమ్మమ్మ అలా చెప్పేది అనకూడదు. మనం ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళాం, నువ్వు కాదన్నా వాళ్ళ ఇంటి పేరు తీసుకుంటావు, నీ పిల్లలకి వాళ్ళ ఇంటి పేరే వస్తుంది, నీ పిల్లలకి రాబోయే ఆస్తి స్వస్తి వాళ్ళదే,
అలాంటప్పుడు వాళ్ళని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకటి, ఈ అమ్మాయి నీకు పుట్టబోయే పిల్లలకి తల్లి, నీ పుట్టబోయే పిల్లల్ని పెంచాల్సింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని మగవాడు అర్థం చేసుకోవాలి. ఈ ఐడియాలజీతోటి కనుక పేరెంట్స్ ముందుకెళ్తే, అమ్మాయికి రాదు నేర్పిద్దాం, చెప్పి చేయిద్దాం, కేకలేకుండా చేయించుకుందాం, మనం ఇన్వాల్వ్ అవ్వద్దు, వాళ్ళిద్దరే ఏదో గొడవ పడి సర్దుకుంటారు. చాలా డివోర్స్ కేసుల్లో జయ పేరెంట్సే అసలు ఒక కారణం, ఒక మాట చెప్తుంటారు, వాళ్ళు మా ఆయన అంటే చాలా ఇష్టం అండి, నాకు డివోర్స్ ఇవ్వటం ఇష్టం లేదు, కానీ వాళ్ళ అమ్మ చెల్లెల వల్లే ఇవ్వాల్సి వస్తుంది. ఆ అబ్బాయికి అమ్మాయి అంటే ఇష్టం, కానీ డివోర్స్ తీసుకోక తప్పట్లేదు. వాళ్ళిద్దరికీ ఇష్టమే కలిసి ఉండటం, కానీ ఉండలేకపోతారు పరిస్థితుల వల్ల. మిగిలిన వాళ్ళు వెనక్కుండి వాళ్ళిద్దరిని ఒకళ్ళతో ఒకళ్ళని ఉండనిస్తే, ఒకళ్ళతో ఒకళ్ళు అర్థం చేసుకునేలాగా చేయనిస్తే మనకి సమస్య ఉండదు. అవును. నన్ను అర్థం చేసుకునేవాడు దొరకాలి అన్న ఆలోచనతో పాటు నేను కూడా అవతల వాడిని అర్థం అవ్వాలి. నేను అర్థం అవ్వాలి, నేను అర్థం చేసుకుంటాను. Yes. ఎందుకంటే వివాహాలు చేసుకునే చోట వేర్వేరు సర్కమ్స్టెన్సెస్ నుంచి, వేర్వేరు బాల్యాల నుంచి వచ్చిన యువకులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వాడి బాల్యము, వాడి బ్రాటప్ ఇవాల్టి వాడి జీవితం, ఆ అమ్మాయి బాల్యము బ్రాటప్పే ఇవాల్టి జీవితం. ఆ వెనకాల ఉన్న ఆ ఇంప్రెషన్స్ తొందరగా పోవు. అవును. ఈ కొత్త ఇంప్రెషన్స్ రావాలంటే సహనము, ఓపిక, టైము కావాలి. పెళ్ళైన ఏడాదికే డివోర్సు, 6 నెలలకే డివోర్సు, 3 నెలలకే డివోర్సు, 2-3 ఏళ్లకే డివోర్సులు. వీటిలోకి వెళ్ళకండి. మనం ఎక్కడైనా ఒక హర్డిల్ వస్తే ఆగి ఆలోచించి, నేను అర్థం చేసుకుంటున్నానా, లేదా అసలు నేను అర్థమయ్యానా అతనికి లేదా ఆమెకి, మాట్లాడుకోండి. పదే పదే చెప్తాం ఇదే మాట. అవును. మూడో మనిషిని ఎవరినైనా మాట్లాడించుకోండి. మధ్యలో అహంకారాలు వదిలిపెట్టుకుంటే అర్థమవుతాం, మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.